నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచేందుకు కసరత్తును ప్రారంభించింది. అయితే 2014 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 11 స్థానాలను దక్కించుకుంది గులాబీ పార్టీ. 2019కి వచ్చేసరికి ఆ సంఖ్య కాస్త తగ్గింది. ఈసారి 9 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఇక 2024కి వచ్చేసరికి తెలంగాణలో అధికారమే కోల్పోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల్లోనైనా మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఆ దిశగా సరికొత్త వ్యూహాలు పన్నుతోంది కూడా. అయితే ముందు నుంచి కూడా బీఆర్ఎస్కు లోక్సభ స్థానాల గెలుపు కాస్త కష్టంగానే మారింది. ఈ క్రమంలో మరో 3 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనుండగా ఇప్పుడే కథన రంగంలోకి బీఆర్ఎస్ దూకేసింది. లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. నియోజకవర్గాల్లో కార్యకర్తలు, అభిమానులు, కీలక నేతలతో సమావేశమై ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై కేటీఆర్, హరీష్ రావులు చర్చలు జరుపుతున్నారు. దాదాపు సన్నాహక సమావేశాలు కూడా పూర్తి కావచ్చాయి. ఇక హైదరాబాద్ ఎంఐఎంకు కంచుకోట. హైదరాబాద్ లోక్సభ స్థానంపై ఎన్నో ఏళ్లుగా ఎంఐఎం జెండానే ఎగురుతోంది. అందుకే బీఆర్ఎస్ ఆ స్థానాన్ని లైట్ తీసుకుంది. మిగిలిన స్థానాలపై ఫోకస్ పెట్టింది కూడా. ఇక సన్నాహక సమావేశాల్లో భాగంగా 2 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఫైన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చేవెళ్ల లోక్సభ స్థానానికి డాక్టర్ రంజిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన్ను అదే స్థానం నుంచి పోటీ చేయించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అలాగే 2019 లోక్సభ ఎన్నికల్లో వినోద్ కుమార్ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. మరోసారి వినోద్ కుమార్ కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో వినోద్ కుమార్ ను కరీంనగర్ నుంచి బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోందట. ప్రస్తుతానికి ఈ ఇద్దరి పేర్లను బీఆర్ఎస్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన స్థానాలకు కూడా అతి త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేసి బరిలోకి దించాలని బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది.